ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాన్ నాథయామునమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతः తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయः సనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధనా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. గురుముఖమనదీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామः. శ్వశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. மின்னார் தளமதில் சூழ் வில்லி புத்தூரென்னொரு கால் சொன்னார் கழல் கமலம் சூடினோம் முன்னாள் கிழி அறுத்தான் என்ன உரைத்தோம் கீழ்மையினில் சேரும் வழியறுத்தோம் நெஞ்சமே வந்து. பாண்டியன் கொண்டாட பட்டரபிரான் வந்தான் என்னும் ஈண்டிய செங்கமெடுத்தூத வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாம் உடைய பத்து. పెరియాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. మనం తిరుప్పల్లాండు తనియన్ పాసురాలను పూర్తి చేసుకుని మొదటి పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ పల్లాండు అనేటువంటిది వేదం చదివేటప్పుడు ఓంకారాన్ని ఎలాగైతే ముందుగా ప్రారంభించాలో అలా ఏ దివ్య ప్రబంధ పారాయణకైనా సరే పల్లాండు ప్రారంభించడము అనేటువంటిది చాలా సంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. దీనినే మనకి మనవాళ్ళ మామూనులు కూడా ఉపదేశ రత్నమాల ఇత్యాది గ్రంథాలలో అనుగ్రహించారు. ఇందులో పెరుమాళ్ళ యొక్క ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూచి భయపడిపోయినటువంటి పెరియాళ్ళవార్లు ఆయనకు ఆ పేరు రావడానికి కూడా ఈ పల్లాండు చెప్పడమే కారణం. ఎందువల్లంటే విష్ణువు చిత్తములో ఉన్నవారు కాబట్టి విష్ణు చిత్తులు అని, మామూలుగా భట్టనాథులు అని వారి పేరు. అలాంటి ఆయన తండ్రి నీకెక్కడ దృష్టిదోషం కనురాపు తగులుతుందో అని భయపడి పెరుమాళ్ళకే మంగళాశాసనం చేసినటువంటి పెద్దరికాన్ని వహించారు కాబట్టి ఆయనకి పేరియ ఆళ్వార్ అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పి మనకి పెద్దలు చెప్తారు కదా. అలాంటి పెరియాళ్వార్లు ఆ గరుడ వాహనారూఢుడై వేంచేసినటువంటి స్వామిని దర్శించారు. ఇటు ఈయనేమో మహారాజు పొందినటువంటి ఆనందం చేత వీరిని చక్కగా గజారోహణము ఏనుగునెక్కించి ఊరేగిస్తున్నారు. అటువైపు ఈ ఆనందం చూడ్డానికి గరుడ వాహనారూఢుడై లక్ష్మీ సహితుడై శ్రీమన్నారాయణుడు వేంచేశాడు. ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే ఇటువైపు ఏనుగు మీద పెరియాళ్వార్లు, అటువైపు గరుడ వాహనం మీద లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీమన్నారాయణుడు, రెండు వాహనాలు అలా అందంగా శ్రీరంగాది దివ్య దేశాల్లో మనం ఉత్సవాలు పురపాట్టులు దర్శిస్తూ ఉంటామన్నమాట. ఆళ్వార్లను కానీ ఎంబెరుమానార్లను కానీ మిగిలిన వారిని అలా ఎదురుగా పెట్టుకొని రంగనాథుని యొక్క ఉత్సవం ఎంత బాగుంటుందండి. అలాగా అద్భుతమైనటువంటి ఒక నేత్రానందకరమైనటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ ఊహించుకోవాలి అని. అలా చూసేటప్పటికీ ఇంకా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ పెరియాళ్ళవార్లకి అయ్య బాబోయ్ స్వామికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని చాలా భయంగా ఉంది అన్నమాట. అంటే స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం నిరతిశయమైన సౌందర్యం సౌకుమార్యం కలిగినటువంటి రూపం. అంటే ఇంత అని చెప్పలేనంత అందంగా ఉంటుంది అన్నమాట. అలాంటి స్వామి ఈ లోకానికి కనిపిస్తే వాళ్ళ దృష్టి పడేటప్పటికీ స్వామికి ఎక్కడ ఏ ఆపద వస్తుందో ఏమో. కాబట్టి ఈ విగ్రహంలో ఉన్న సౌందర్యానికి ఏ రకమైనటువంటి ఆపద రాకూడదు, దృష్టి దోషం తగలకూడదు అనేటువంటి ఉద్దేశంతో
పెరియాళ్వార్లు చేసినటువంటిదే తిరుపల్లాండు, పవిత్రమైనటువంటి శ్రీకరమైనటువంటి మంగళాశాసనము. అందులో మొదటి పాసురాన్ని ఇవాళ మనం అనుసంధానం చేసుకుందాం. பல்லாண்டு பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் மல்லாண்ட தென்தோள் மணிவண்ணா உன் செవ్వడి செவ்వి తిరుక్కాపు అంతవరకు మొదటిదిగా చెప్తారనమాట. పరిమాళ్ళని మణివన్న ఇంద్ర నీలమేఘము లాంటి ఇంద్ర ఇంద్రనీలమణి ఒక నైల్యానికి పేరు. అలాంటి దేహకాంతి కలిగినటువంటి స్వామి, మెరిసిపోతూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి రంగు. మల్లాండ తింతోళ్, మల్లంటే మల్లురండి. కృష్ణావతారంలో ఉన్నటువంటి మల్లురు ఎవరెవరు? చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి వాళ్ళనమాట. వాళ్ళు మల్లయోధులని, అలాంటి మల్లయోధులని జయించినటువంటి స్వామి. తింతోళ్, దృఢమైన భుజాలు కలిగినటువంటి స్వామి. అంటే ఇలా చూడగానే ఒక్కసారి ఆ భుజ సౌందర్యము కనపడింది. ఈ భుజాలు పురుషులకైతే కొంచెం ఇలా ఉన్నతంగా ఉంటాయి అని, ఆడవాళ్ళకైతే అలాగ కిందకి వాలినట్లుగా ఉండడం గొప్ప అని చెప్పి సాముద్రిక శాస్త్రం చెప్తుంది అని అంటారనమాట. తింతోళ్ళు, దృఢమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడా అనేటువంటిది అది. ఆ, మణివన్న, ఇంద్రనీలం లాంటి దేహకాంతి కలిగినటువంటి వాడా. ఉన్ సెవ్వడి సెవ్వి తిరుక్కాపు, నీ ఎర్రటి పాదాల యొక్క అందానికి, సెవ్వి ఆ కాంతికి ఒక్కసారి తిరుక్కాపు, పరిపూర్ణమైన రక్షణ. అంటే నీ అందానికి ఏమాత్రం కూడా దృష్టి దోషం తగలకూడదు. ఎంతకాలం? పల్లాండ్, పల్లాండ్ అనేక సంవత్సరాలు. పల్ చాలా, ఆండు అంటే సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? పల్లాయిరత్తాండ్, అనేక వేల సంవత్సరాలు. చాలా సంవత్సరాలు, చాలా సంవత్సరాలు, ఇలా చెప్పడం ఎందుకు? వేల సంవత్సరాలు. ఇంకా సరిపోలేదు, తృప్తి లేదు. పలకోడి నూరాయిరం, ఎన్నో కోట్ల వందల సంవత్సరాలు. అంటే అనంతమైనటువంటి కాలము అని చెప్పడం అన్నమాట. పల్లాండు అంటే అనేక సంవత్సరాలు అని అర్థం. మామూలుగా మనం సమయాన్ని కొలిచేటప్పుడు ఒక నిమిషమనో, గంటనో, రోజనో, మాసమనో, యుగమనో, కల్పమనో, ఏదో ఇవన్నీ కలిసి ఒక సంఖ్యని చెప్పేటువంటి, ఒక కాలానికి నియమాన్ని, పేరుని చెప్పేటువంటి పదాలుగా వాడతాం. ఇక్కడ ఆండు అంటే సంవత్సర పదాన్ని ప్రయోగించారండి. అంటే ఇక్కడ సంవత్సరము అనేటువంటిది ఒక సంవత్సరం కాదు, వందల వేల కోట్ల సంవత్సరాలు. దానికి అంతవరకు అర్థాన్ని మనం తీసుకోవాలి అంటారు. అంతకాలం బాగుండాలి అని కోరుకోవడం. చెప్పుకున్నాం కదా, మంగళాశాసనం అంటేనే మంగళమును కోరుకొనుట. అందువల్ల ఇక్కడ ఆయుష్యాన్ని, అంటే నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి అనేటువంటి మాట, ఆ అర్థంలో ఆండ్ అనేటువంటిది చాలా కాలము అనే అర్థంలో ఇందులో ప్రయోగించారు అని కూడా మనకి చెప్తారు అన్నమాట. ఇలా ఎవరైనా ఎక్కడైనా మంగళాశాసనం చేశారంటే మనం చెప్పుకున్నాం కదా, ఎంతోమంది ఎన్నోసార్లు పెరుమాళ్ళకి ఎక్కడ ఆ దివ్యమంగళ విగ్రహానికి దృష్టి దోషం కలుగుతుందో అని చెప్పి మంగళాశాసనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అని. అలాగే రామాయణంలో ఒక మాట ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ వ్యాఖ్యానంలో మనకి. జటాయువు ఆయుష్మన్ అని రామచంద్రుణ్ణి సంబోధించాడు అనేటువంటి ఒక ఉదాహరణ ఇచ్చారు. అంటే తాను ప్రాణావసాన స్థితిలో ఉన్న జటాయువు కూడా స్వామిని ఆయుష్మన్, నువ్వు 10 కాలాలు చల్లగా ఉండాలి తండ్రి అని కోరుకోవడం. భగవంతుడు చల్లగా ఉండాలి అని. ఇది చాలా అపురూపంగా కనిపిస్తుంది. మనం ఏ దివ్య దేశాలకు వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, ఎక్కడ పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళినా, స్వామి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ కోరికలు ఆ కోరికలు ఇలాగే అంటాం. కానీ
ఎవ్వరైనా నువ్వు బాగుండాలి స్వామి అని ప్రార్థిస్తారండి? అసలు ఊరికే మనం ఊహించడానికి. ఇక్కడ మంగళాశాసనంలో వైశిష్ట్యం ఏమిటంటే, తండ్రి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి అని. దీనికి మనకి తిరుమాలయ్య అని ఒక ప్రబంధం తొండరడిప్పడి ఆళ్వార్లు రచించినటువంటి ఒక ప్రబంధం ఉందండి. అందులో వేదనూల్ పిరాయం నూర్ అని మొదలు పెడుతూనే ఒక అందమైనటువంటి పాసురం ఉంటుందంటే, వేదాల్లో చెప్పినట్లుగా ఒక 100 సంవత్సరాలు మనిషి యొక్క ఆ, ఆయుష్ అనేటువంటిది. అంటే అది 100 అంటే 125 అవ్వచ్చు, 130 అవ్వచ్చు. అతీతంగా ఎక్కడైనా ఒకళ్ళిద్దరు 200 300 సంవత్సరాలు ఉన్నవాళ్ళైనా కావచ్చు. కానీ అధికమైనటువంటి ఆయుష్ అనే అర్థంతో మామూలుగా శతమానం భవతి అనేటువంటిది యావరేజ్ మీ చెప్పుంటారు 100 సంవత్సరాలు పరిపూర్ణంగా జీవించడము అనేటువంటి ఒక నియమాన్ని కాలధర్మాన్ని బట్టి ఇప్పుడు ఏర్పాటు చేశారు అన్నమాట. పిరాయం అంటే ప్రాయం అనేది సంస్కృత పదం, అందులోంచి పిరాయం అనేటువంటిది. పల్లాండ్ అనంతమైన ఆయుష్ అంటే నాయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటామండి మనం. 10 కాలాలు ఏంటండి? కాలంకి 10 ఏమిటి, 20 ఏంటి, 30 ఏమిటి? అంటే అనంతకాలం ఎప్పుడూ చల్లగా ఉండాలి. పరిమితి లేని కాలము అని చెప్పడానికి ఈ పదాన్ని పల్లాండు అనేటువంటి పదాన్ని ప్రయోగించారు అనేటువంటి మాట కూడా చెప్తారు. అంతేకాకుండా నీకు శుభం అవ్వాలి, నీకు మంచి జరగాలి, అది ఎలా కోరుకుంటామో పల్లాండ్ అంటే చాలు, అది కూడా నీకు మంగళమగుగాక, నీకు శుభమగుగాక అని కోరడమే. అందుకే మనం చూడండి, పెద్దలకి దాసోహం పెడుతూ మీరు పల్లాండు పల్లాండుగా వేంచేసి ఉండాలమ్మా అంటారు. అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా ఆనందంగా చిరకాలము కూడా చక్కగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని మంగళాన్ని కోరుకొనడమే పల్లాండు అనే పదం యొక్క ప్రయోగంలో ఉండేటువంటి గొప్పతనము అని మనకి చెప్తారు అన్నమాట. వేదాలు కూడా పెరుమాళ్ళని అలా కీర్తించాయండి. ఋగ్వేదం ఉందండి, జితంతే పుండరీకాక్ష. అక్కడ జితం, జితం అంటే లోకాలన్నీ గెలిచినవాడు అని అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేటువంటి వాడివి అనేటువంటి అర్థంలో అన్నమాట. అలాగే ఓం నమో నారాయణాయ అని అన్నామనుకోండి, ఈ నమఃపదం అనేటువంటిది ఉందే, నేను నా కోసం కాదు, నేను నీ కోసము అనేటువంటిది సర్వరక్షకత్వం. నాకు నేను రక్షకుణ్ణి కాదు, నువ్వే నాకు సర్వరక్షకుడివి అనేటువంటిది. మనకి శేషత్వం అని ఒకటి ఉందండి. అంటే మనం పెరుమాళ్ళకే సంబంధించినటువంటి వాళ్ళము. అది చెప్పడానికి అష్టాక్షరి మంత్రంలో నమఃపదం కానీ, లేకపోతే తోత్తోం తోత్తోం మమ్మల్ని జయించావు మేము ఓడిపోయాము అని ఆళ్వార్లు చాలాసార్లు ప్రయోగిస్తారండి. ఇది అహంకార నివృత్తి, శేషత్వ స్వరూపం అని 2 మాటలు చెప్పారండి ఇక్కడ వ్యాఖ్యానంలో. అంటే నేనెంతవాణ్ణి నేనంతవాణ్ణి అని గొప్పతనం లేదు, అహంకారాన్ని నివృత్తి పోగొట్టుకోవడం. శేషత్వం, నేను నీకే చెందినటువంటి వాడిని, నీ దాస్యం కోసమే నేను పుట్టినటువంటి వాడిని. ఈ సిద్ధాంతాన్ని మనం ఎప్పుడూ కూడా నమ్మి ఉండాలి. నేను చేశాను నాది. చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి, నాకు అలా ఇష్టం ఉండదు, నేనైతే ఇలా చేస్తా, నా ఇష్టం ఇది, ఇలా ప్రయోగిస్తూ ఉంటారండి. ఆ రకమైనటువంటి వాక్య ప్రయోగాలే తప్పు అంటారు మన సిద్ధాంతంలో. పెరుమాళ్ళు ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అన్న ద్యోతకమైన పదప్రయోగమే చెయ్యాలి తప్ప, అహం అనేటువంటి పదాన్ని మన సిద్ధాంతంలో ఎక్కువ ప్రయోగించడానికి పెద్దలు ఇష్టపడరు అన్నమాట. అలాగే పోత్తి, పోత్తి అంటే ఏమిటి? మంగళమగుగాక, నువ్వు బాగుంటే చాలు, ఇంకా నాకేమీ అక్కర్లేదు. ఇది దాసుడి యొక్క ఉత్తమ స్వరూపానికి నిదర్శనమైన ప్రయోగం. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండడమే నా బాగు, నాకు వేరే బాగు అంటూ ఏమీ లేదు అని చెప్పడం అన్నమాట. అలాగే నిత్యమంగళం, పెరుమాళ్ళకి మంగళాన్ని పాడడం కూడా జీవాత్మ యొక్క సహజ స్వరూపము అంటారండి. అంటే ఈ జీవుడు ఎప్పుడూ కూడా పెరుమాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి. రేపటి నుంచి మన తిరువారాధనలో
తండ్రి నువ్వెప్పుడూ చల్లగా ఉండాలి అనేటువంటి దాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. లేదండి రోజు మంగళాశాసనం చేస్తున్నామండి అంటే ఏదో మంగళం ఇచ్చేయాలి అని చేసేస్తున్నామే తప్ప దాని వెనకాల ఈ అర్థాన్ని కూడా జోడించుకుని మంగళాశాసనం చేయాలి. పరమాత్మ ఆయన శాశ్వత స్వరూపం. మనమేమిటి కాల ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి వాళ్ళు. మన వేల కోటి జీవితాలు ఇలా ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతమందిని శాశ్వతంగా రక్షించేటువంటి పెరుమాళ్ళు. కాబట్టి ఆయన బాగుండాలి అని ఈ ఆత్మకి స్వరూపం ఆయన బాగుండాలని కోరుకోవడమే. ఈ పల్లాండువు అనేది ఒకసారి చెప్తే చాలు కదండి. పల్లాండ్ పల్లాండ్ ఒకసారి చెప్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీప్స అని ఒక మాట ఉందండి. ఆ, జాగ్రత్త జాగ్రత్త అంటాం. జాగ్రత్త అని ఒకసారి అనొచ్చు కదా అంటే లోపల ఉండేటువంటి అభినవేశం ఆవేశం ఇవన్నీ కూడా ఒక పదాన్ని రెండు సార్లు అనిపిస్తాయి అన్నమాట. అంటే ఇది పునరుక్తి కాదు. ఒకే మాటని చెప్పిన మాటను మళ్ళీ చెప్పారు అని కాదు. ఏదైనా సరే మా దాహం వేసింది అనుకోండి, మంచినీళ్ళు మంచినీళ్ళు అంటారటండి. మంచినీళ్ళు ఇవ్వండి అని స్థిమితంగా ఎవడండు ముందు కొంచెం మంచినీళ్ళు మంచినీళ్ళు ఇప్పించండి అంటే ఏమిటి? ఆ ఆతృత ఎలాగైతే ఉంటుందో దాహం తీరేదాకా ఎలా అడుగుతామో అలాగే పెరుమాళ్ళు మీరు బాగుండాలి బాగుండాలి బాగుండాలి. ప్రేమ ఎక్కువైనప్పుడు వీప్స వస్తుంది అని ఒక సిద్ధాంతం అండి. అంటే ఒకే దాన్ని భయం ఎక్కువైనా కూడా వీప్స వస్తుంది. పాము వచ్చిందనుకోండి, పాము అంటామండి అంత స్థిమితంగా. అమ్మో పాము 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 అంటాం. అంటే భయం చేత రెండు మూడు సార్లు చెప్పడము అనేటువంటిది ఉంటుంది. అలాగ పల్లాండు పల్లాండు అని రెండు సార్లు అన్నారు. అంటే స్వామి నువ్వెప్పుడూ బాగుండాలి నువ్వెప్పుడూ బాగుండాలి. పల్లాయిరత్తాండు పలువేల సంవత్సరాలను బాగుండాలి. ఒకరోజు రెండు రోజులు కాదు అని. ఏమండి? పల్లంటేనే చాలా అని, మళ్ళీ ఆయిరత్తాండు అని, మళ్ళీ వేల సంవత్సరాలు అని, మళ్ళీ ఎందుకండి రెండేసార్లు రెండేసార్లు అని అంటే సూర్యచంద్రులున్నంత కాలం నువ్వు బాగుండాలి అసంఖ్యాకంగా చెప్పడం అనేటువంటిది పల్లాయిరత్తాండు అనేటువంటిది. అంటే సూర్యచంద్రాదుల్ని మనం మూలంగా చేసుకుని ఈ నిమిషాలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలో ఇవన్నీ లెక్క పెడతాం కదా. కాబట్టి మానవ పరిమాణంలో ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజుగా అవుతుంది అని మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి అలా దేవ పరిమాణాన్ని గనక మనం తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మకి ఒక దినం అవుతాయి. ఇలా అఖండమైన కాలం, శాశ్వతమైనటువంటి కాలం, ఇంతకాలం కూడా నువ్వు నిత్యము మంగళముగా ఉండుగాక అని పెరుమాళ్ళు చల్లగా ఉండాలనేటువంటి కోరిక. ఇది పెద్ద హృదయం ఉన్నప్పుడు కానీ ఈ కోరిక రాదు. అందుకే ఇంత విశాల హృదయం, ఇంత మంగళకరమైన దీవెన ఇచ్చారు కాబట్టే విష్ణు చిత్తులు పేరియ ఆళ్వార్ అయ్యారు. పెద్ద మనస్సు కలిగినటువంటి ఆళ్వార్లు అయ్యారు అన్నమాట. అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమండి హాయిగా ఆ పరమపదంలో కూర్చుని ఉండొచ్చు కదండి, ఎందుకండి ఇక్కడికి వచ్చారు అని అంటే ఆయనకు అక్కడ స ఏకాకి నా రమేత ఒక్కడికి అక్కడ ఏం బాగుండదు. ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో, ఎంత లైటింగ్ ఉందో, పగలు పెట్టుకుంటే ఏం బాగుంటుందండి. అలాగే మనకి పరమపదంలో ఆయన కళ్యాణ గుణాలు పగటి దీపాల్లో ఉంటాయి. ఈ లోకంలోకి వస్తే ఇది అజ్ఞాన అంధకారంతో ఉంది కాబట్టి ఇక్కడ ఈ గుణాలనే దీపాలు చాలా చక్కగా మెరిసిపోతూ మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల నిరంతర మంగళాశాసనము చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు సార్లు పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ అని. ఆ, సరే, అలాగే నీకింత మంచి కోరిక ఉంది కాబట్టి అలాగే నా నేను బాగానే ఉంటాలే. అయినా నువ్వంతా భయపడక్కర్లేదయ్యా. ఎందువల్ల అంటే మల్లాండ తింతోళ్ మణివన్న ఉన్ సెవ్వడి సెవ్వి తిరుక్కాపు. ఇక్కడ ఏం చేశారు? అయ్యో ఆళ్వార్లు ఇంత తల్లడిల్లిపోతున్నారే,
ఈయనకి నా శక్తిని చూపిద్దాము. నా శక్తి గనక చూస్తే అమ్మో ఇంత శక్తిమంతుడు కదా ఇంక భయం ఉండదులే అని కాస్త ధైర్యం తెచ్చుకుంటారు అని ఆయన భుజాలను ఒక్కసారి చూపించటండి స్వామి. ఆ భుజాలు చూసేటప్పటికి ఇంకా భయం వేసిపోయింట. అమ్మో ఇంత భుజ పరాక్రమము కలిగినటువంటి స్వామి ఈయనకి ఎవరు దృష్టి పెడతారో ఏంటో అని మామూలుగా ఆ, భయాన్ని పోగొట్టడం కోసమని ఈయన భుజాలు చూపిస్తే ఆ భుజాలు చూసేటప్పటికి మరింత భయం కలిగిందిట పెరియాళ్ళవార్లకి అని అన్నమాట. ఈయన ఒక చక్కటి రామాయణంలో ఈ సందర్భంలో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్తారండి. అయ్యో నాయన నువ్వు ఎలా జయిస్తావో ఏం చేస్తావో విభీషణుడు శరణాగతి చేసినప్పుడు సుగ్రీవుడు ముందు ఆ విభీషణుడిని రక్షించొద్దు అది ఇది శత్రువు దగ్గర నుంచి వచ్చాడు అంటే అప్పుడు రామచంద్రుడు చెప్తాడనమాట. పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాంచైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్చన్ హరిగణేశ్వర. నువ్వేమి కంగారు పడకయ్యా నాయనా సుగ్రీవ. పిశాచాలైనా దానవులైనా యక్షులైనా రాక్షసులైనా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా అంగుళ్యగ్రేణ కాలి బొటన వేలితోటి ఎగరపడేసే ఎగిరేలా కొట్టేసేసి చేయగలిగినటువంటి సామర్థ్యము కాలి వేలితో ఎత్తిపడేసేలాంటి ఇచ్చన్. ఎందుకు చెయ్యాలి అనుకుంటే నేను అనుకుంటే ఎంత పరాక్రమాన్నైనా నేను చేయగలను అనేటువంటిది అంతంతటి వాళ్ళనే చేయగలిగిన వాడిని ఈ రావణుడు ఈ కుంభకర్ణుడు ఈ రాక్షసులు వీళ్ళు నాకు ఒక లెక్క అని చెప్పి ఆ సందర్భంలో ధైర్యాన్ని చెప్పినట్లుగా ఇక్కడ అయ్యో పాపం పెరియాళ్ళవార్లు నేనేదో ఒంటరి వాడిని బలం ఉందో లేదో అని భయపడుతున్నారు. నా బలం చూపిద్దాము అని చెప్పి ఒక్కసారి భుజాలు రెండు చూపించేటప్పటికి అవి చూసేటప్పటికి ఇంకా భయం వేసిపోయిందనమాట. అమ్మో ఇలాంటి భుజాలు కలిగినటువంటి స్వామి కదా. ఆనాడు మల్లులతో ఆ యుద్ధం గుర్తొచ్చేటప్పటికి ఇవాళ ఆయన కళ్ళ ముందు ఆ చాణూర ముష్టికులతోటి కృష్ణార్జునులు కృష్ణుడు బలరాముడు యుద్ధం చేస్తున్నారేమో అన్నంతగా తల్లడిల్లిపోయారట. అందువల్ల నీ భుజాలకి కూడా మంగళమగుగాక, దృష్టి దోషము తగలగుండుగాక. మణివన్న ఇంద్రనీలమణి వంటి నీలవర్ణం అంటే ఆ ఇంద్రనీలమణి ఎలా మెరిసిపోతుంది. నలుపు వేరండి నైల్యం వేరండి. కృష్ణుడు నల్లనివాడు అంటే మనకు అర్థమవడం కోసం నలుపు నలుపు అంటాం కానీ అది దేహకాంతి ఇంద్రనీలమణి కాంతితోటి ఆ ఇంద్రనీలమణి అలాగ కాంతులు పైకి జిమ్ముతూ ఉంటుందండి. కాంతి ఒకటి సౌలభ్యం బట్టి కూడా ఈ ఇంద్రనీలమణితోటి పోల్చడము అనేటువంటిది ఉంది. ఎవరి దగ్గరికైనా మంచి మణి ఉందనుకోండి కొంగున మూట కట్టుకుంటారు హాయిగా, కొంగు బంగారం అని అంటామే. అలా పెరుమాళ్ళు కూడా భక్తులకి కొంగున కట్టుకునేలా ఉంటాడు కాబట్టి మణివన్న అయ్యాడు అని చెప్పి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని ఇక్కడ ఇలాంటి అందమైన వాడు ఇంత సున్నితమైన రూపం కలిగినటువంటి వాడు ఈయన మల్లులతోటి యుద్ధం చేస్తే అయ్య బాబోయ్ ఎలాగా ఎలాగా అని మనకి ప్రేమ ఉన్న చోట అవతల వాళ్ళు శక్తివంతులైనా సరే బాబోయ్ ఎలా చేస్తారో ఏమిటో ఏమిటో అని ఒక భయం ఉంటుందండి. దానికి మనకి మధురా నగరంలో విష్ణు పురాణం ఒక మంచి శ్లోకం చెప్తుందండి. ఏమిటంటే చాణూరుడు ముష్టికుడు చూస్తే బ్రహ్మరాక్షసులు కదా వాళ్ళు. వీళ్ళు చూస్తే అతి సుందర సుకుమార దేహులు. క్వ యవ్వనోన్ముఖీభూత సుకుమార తనుహు హరిహి కో వజ్ర కఠినాభోగ శరీరోయం మహాసుర. అబ్బా ఇంత సుకుమారంగా ఇంత సుందరంగా ఉన్న దేహాలు కలిగిన ఈ బలరామకృష్ణులు ఎక్కడా వజ్రం వలె చాలా కఠోరంగా ఉన్నటువంటి ఆ చాణూరుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడా అని మధురానగరంలో ఉన్న స్త్రీలందరూ చాలా గడగడగడలాడిపోయారటండి. ఒక్కసారి ఆ యుద్ధం చూడాలి అని అనేటప్పటికేను అంటే ఏ దర్శనము చేయిస్తే దానికే ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని
విలవిలలాడిపోవడం ఇప్పుడు పెరియాళ్వార్ల యొక్క మానసిక స్థితి అన్నమాట. అంటే సరే, మీరు నన్ను చూసి ఇలా కంగారు పడుతున్నారు కాబట్టి నేను నా పాదాలు చూపిస్తాను చూడండి అని చెప్పి అందమైనటువంటి పాదాలు, యుద్ధంలో ధైర్యంగా నిలబడి శత్రువుని ఓడించగలిగినటువంటి పాద సౌందర్యాన్ని సేవించుకోండి అంటూ పాదపద్మాలను చూపించటండి. చూసేటప్పటికీ ఇంకా భయం వేసిపోయింది. అయ్య బాబోయ్, ఇంత సుకుమారమైనటువంటి పాదాలు, సెవ్వడి సెవ్వి తెరుక్క, ఎర్రటి పాదాల సౌందర్యాలకి రక్షణ అంతా. ఆ ఆ పాదాలు ఎంత సుకుమారంగా ఉన్నాయంటే మనకి సుప్రభాతంలో వస్తుందండి. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాదదానౌ కాంతౌ అవాంగ్మనసగోచర సౌకుమార్యౌ. అబ్బా, ఎంత బాగా రాశారో అండి. ఆ లక్ష్మీదేవి తన అందమైన చేతులతో అలా ఒత్తుదామని వెడుతుందిటండి. ఆ పాదాలు, ఆ సౌకుమార్యం అవన్నీ చూసేటప్పటికి అయ్య బాబోయ్, ఇంత సుకుమారమైన పాదాలని ఈ మొరటు చేతులతోటి నేను ఎలాగ సేవించగలను, పాద సంవాహనం చేయగలను అని ఒక్కసారిగా సందేహించేంత సుకుమారం, అంత అందం దాచుకున్నటువంటి పాదాలుగా వాటిని చెప్తూ సెవ్వడి సెవ్వి తెరుక్కాపో, అతి సుకుమారమైన కాంతివంతమైన నీ పాదాలకి నేను రక్ష పెడుతున్నాను. ఈ పాదాలు చల్లగా ఉండాలి, ఈ పాదాలు చాలా చల్లగా ఉండాలి అంటే ఈ పాదాలకి అందంలో ఒక విశేషణ ఉంది. ఏమిటి అంటే భక్తులుగా వచ్చిన వాళ్ళని రక్షిస్తాయి. ఏదైనా చేద్దామని వచ్చిన దుష్ట బుద్ధితో వచ్చిన వాళ్ళ మనస్సు కూడా మార్చేసి రక్షిస్తాయి. అంత శక్తివంతమైనటువంటి పాదాలు, అంతటి శోభాహేతువులు అంటారు వాటిని. ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఒక్కసారి ఆ పాదాలను చూసేటప్పటికే అక్కడికి కాకపోతే మనం ఇంకెక్కడికి చేరతాము, అవి తప్ప మనకి రక్షణ ఏముంది అనుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి పాదాలు అన్నమాట. ఇక్కడ ఏం చేశారు ఇందులో? పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ పలకోటి నూరాయిరం, అనేక అనేక సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు, కోట్ల వందల సంవత్సరాలు అంటాడే కానీ వాక్యం పూర్తి అవదండి. క్రియాపదం లేదు పాసురంలో చివర. అదేంటండి, ఏదైనా మాటలు చెప్పేటప్పుడు వాక్యంకి చివర క్రియ ఉండాలి కదా. ఏదో ఒక వ్యక్తి వస్తున్నాడు, అతడు వచ్చుచున్నాడు, వచ్చాడు, అతడు తిన్నాడు, ఏదో చదువుతున్నాడు, ఏదో క్రియ ఉండాలి కదా. అసలు ఈ పాసురంలో క్రియాపదమే లేదే. ఇలాగా లేకపోవడానికి అంటే అస్తు మంగళం అస్తు అని ఒక మాట ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా. మరి లేకపోతే నీకు మంగళం కావాలని మేము ప్రార్థిస్తున్నాము అన్నప్పుడైనా సరే మరి ఎందుకు లేదండి అంటేట చాలా అందమైన భావం ఒకటి చెప్తారండి. మనకి చాలా ప్రేమ వచ్చేసినప్పుడు మనసులో ఒక ఉద్వేగం, ఒక పొంగు బయటకు వస్తుంది. నాయనా, నువ్వు చాలా కాలం చల్లగా 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 ఉండుగాక అనే మాట పూర్తవదు ఇంకా. ఆ చల్లగా 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 వరకుతో ఆ ఉద్వేగ స్థితి ఆగిపోతుంది అన్నమాట. అంటే ఆర్ద్రత వచ్చినప్పుడు వాక్యం పూర్తవదు అంటారు. మనకు అంతే కదండి. ఏదైనా మంచి ఆనందంతో వచ్చిన చోటన్నా క్రియాపదాలు ఉండవు, దుఃఖంతో వచ్చిన చోట కూడా క్రియాపదాలు ఉండవండి. ఏమిటో ఇలా అయిపోయింది అనేటువంటి దుఃఖాన్ని చెప్పేవారు చూడండి. ఏమిటో ఇలా 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 అంటే అయిపోయిందనే అర్థాన్ని, అది ఉద్విగ్నతకే ఉదాహరణ. మనకైతే లౌకిక విషయాల్లో శోకాలకి వాటికి ఉద్విగ్నత వస్తుంది. పెరియాళ్వార్లకి స్వామి యొక్క అందమైన దివ్యమంగళ విగ్రహాన్ని చూసేటప్పటికి చెప్పలేని భక్తి ఆవేశంగా కట్టలు తెంచుకొని మనసంతా అలా పొంగిపోయే ఒక భావము పైకి వచ్చేసింది అన్నమాట. అంటే ఇందులో దీనికి ఇలా ఉంటాయండి.
ఎక్కడైనా రచనలు క్రియాపదాలు లేకుండా అని అంటే రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్పారండి. ఒక అందమైన మామిడి చెట్టు ఉందండి. ఆ మామిడి చెట్టు గురించి మా భవంత మనల పవనో వా వారణో మదకల పరశుర్వా వజ్రమిందకర విప్రసృతం వా స్వస్తి తేస్తు లతయా సహ వృక్ష. భలే బాగుంటుంది చూడండి. ఓ చూత వృక్షం, ఒక మంచి మామిడి చెట్టుని చూసామండి. అసలు రెండు కళ్ళు చాలు, వేల కాయలు కాసేసి చెట్టంతా అలా కాయలతో వేళ్లాడుతూ ఉంటే, ఆహా, స్వస్తి తేస్తూ లతయా సహ వృక్ష. ఒక లత దాన్ని అలా చుట్టుకొని పైకి, నీకు ఈ లతతో నువ్వు చక్కగా ఎప్పుడూ బాగుండాలి, నిన్ను ఏ దావాగ్ని కూడా నశింపచేయకూడదు అన్న అనుకుందాం అని చెప్దాం అనుకున్నాడటండి కవి. కవి కానీ ఆ మాట రాలేదండి. ఎలాగా? మా భవంతమనలహ, నిన్ను దావాగ్ని, అంతే అని ఆగిపోయాటండి. ఏమీ చేయకుండుగాక అని మనం తెచ్చుకోవాలి అక్కడ. పవనోవా, సుడిగాలులు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. చెట్లు పళ్ళు రాలిపోయి చెట్లు వేళ్లతోటి మొదలు నరికిన చెట్టులా పడ్డారంటారే అలా లేచిపోతూ ఉంటాయి. అలాంటి స్థితి రాకుండుగాక. ఆ రాకుండుగాక అన్న పదాన్ని ఆయన ప్రయోగించలేదు. పవనోవా వారణో మద కలహ. అంతేకాదు, అంటే జంఝామారుతం వద్దు, మదించిన ఏనుగు అసలే రావద్దు. ఏనుగు మదించి వచ్చిందంటే తొండంతో చెట్టును చుట్టి ఎత్తి పడేసి నేలకేసి కొట్టేస్తుంది. అలాగ ఏనుగు కానీ అక్కడే ఆగిపోయారు. క్రియాపదం లేదు. అంటే ఏనుగు నిన్ను పెకలించకుండా ఉండుగాక. పరసొరువ, గొడ్డలి వద్దు. అంటే ఎవరైనా గొడ్డలు తీసుకొచ్చి చెట్లు కొమ్మలు నరికేస్తారే, అలా నశించకుండా ఉండుగాక. ఇంద్రకర విప్రసృతం వజ్రం వా, ఇంద్రుడి చేతి నుంచి వచ్చిన వజ్రాయుధం, అలాగ పిడుగు అన్నమాట. ఆ పిడుగు పడకుండుగాక అనాలి. పడకుండుగాక. ఇవన్నీ భలే విచిత్రమైన ప్రయోగాలండి. అమ్మా, నిన్ను ఓ అగ్ని కానీ, ఓ వాయువు కానీ, ఓ ఏనుగు కానీ, ఓ గొడ్డలు కానీ, అంతే, ఇవేవి నీకు అపాయము చేయకుండుగాక అనే పదాలేవి శ్లోకంలో ప్రయోగింపబడలేదు అన్నమాట. అంటే అవి వస్తే ఎంత ప్రమాదం కలుగుతుందో అనే భయంతో మొదలుపెట్టిన వాక్యం క్రియాపదాలు రాకుండా ఆగిపోయింది అని. అంత ఉద్విగ్న స్థితి మనస్సు పొందుతుంది అని అంటారు అన్నమాట. నోరు పెగలక క్రియాపదం రాలేదు అక్కడ లౌకికంగా. ఇక్కడ అమంగళం జరగకూడదు అనే ఉద్దేశంతో క్రియాపదము రాలేదు. ఎన్ని చోట్ల? దావాగ్ని దహింప చేయవద్దు అన్న చోట రాలేదు. జంఝామారుతం పెకలించవద్దు అన్న చోట రాలేదు. లేదు, గొడ్డలి మదగజము కొమ్మలవి విరిచేస్తుంది, అది వద్దు అని. ఆటవికుడి చేతిలో ఉండే గొడ్డలి చెట్టును నరికేస్తుంది, అది వద్దు అని. పిడుగు మీద పడే చెట్టు మాడిపోతుంది, అది వద్దు. ఆ వద్దు అన్న మాట లేకుండా శ్లోకం అయిపోయిందండి. ఎందుకు అలా రాశారు అంటే రాయలేక కాదు, ఆ పదాన్ని ఎక్కడో ఒక చోట పెట్టలేక కాదు, అలాంటి మాటలు కూడా ప్రయోగించడం వారికి ఇష్టం ఉండదుటండి. చాలామంది ఇప్పుడు కూడా పెద్దలు చెడ్డ మాటలని నోటితో అనరండి. మనకి ఇప్పట్లో ఈ తరం వాళ్ళందరూ పిల్లల్ని చాలా నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటారు. చంటి పిల్లల్ని కోపం వచ్చినప్పుడు అలాంటి తిట్లన్నీ తిట్టకూడదు అంటారు. అసలు మన సిద్ధాంతంలో చెడు మాటే. ఇప్పుడు అంకెలు లెక్క పెడుతుంటే 6 తర్వాత 7 అనేటువంటి ఒక మాట సంఖ్య ఉంది. అది కూడా అనేవాళ్ళు కాదండి కొంతమంది. 6 6 అనేవారు, 6+1 అని. అంటే ఇంత అపశబ్దము కూడా నోటిలో ప్రయోగింపబడకూడదు, ఆ విషయాన్ని చెప్తారు అన్నమాట. అంత మెత్తటి మనస్సు. అందువల్ల వాక్యాలు అసంపూర్తిగా మనకి ఎలాగో అర్థమైపోతాయి. అర్థమైపోతాయి కాబట్టి వాటిని అనాల్సినటువంటి అవసరము కూడా లేదు. అలాగా పెరియాళ్వార్లకి కలిగినటువంటి భావావేశము
ఆ లోపల ఉండేటువంటి ఉద్విగ్న స్థితి. అందువల్ల క్రియాపదాలు వాడడం రాక అలా రాయలేదు ఆయన. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం. ఏమండి అక్కడ కావాలంటే ఒక లైన్లో మళ్ళీ ఇంకొకటి రాయలేరా, నువ్వు చల్లగా ఉండాలి అని? రాయలేక కాదు, నాయనా నీ వంటి వాడు సదా కాలతత్వం ఉన్నంత వరకు నువ్వు బాగుండాలి అనే ఆనంద ఉద్విగ్న స్థితి క్రియాపదాన్ని నోటిలోకి రాకుండా చేసింది అని. అంతేగాని అయ్యో రాయలేకపోయారండి కవిత్వం రాక అని మాత్రం అనుకోకూడదు అనేది. ఇంకొకటి ఏంటంటే ఆ అత్యద్భుతమైనటువంటి సౌందర్యం, ఆ దివ్యమంగళ విగ్రహం ఎలా వస్తున్నాడు, గరుడ వాహనారూఢుడై వస్తున్నాడు. అసలు గరుడాళ్ళవార్లే అందంగా ఎంత ఎంత అందంగా ఎగురుతారండి. ఉత్తాల ఫణిబు గరుత్తాల వృంతానిలాచాంత ఘర్మాంబువయ్యమే. అలా 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 అందమైన గరుడాళ్ళవారు. దాని మీద అంతకంటే అందమైనటువంటి స్వామి. ఆ స్వామికి అంతకంటే కూడా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అంటారు. ఒక మేఘంలో మెరుపులాగా ఆ గుండెల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క వైశిష్ట్యం, ఆ అందమైన భుజాలు, ఇవన్నీ చూసేటప్పటికి పెరియాళ్ళవార్లు భావావేశానికి లోనైపోయారు. అమ్మో ఎంత బాగుందో ఈ చేతి ఈ జంట. ఆ అండంలో మీరు చల్లగా చల్లగా చల్లగా, ఆ చివరి క్రియాపదం లేకుండా అయిపోయింది అన్నమాట. అలాగా నిరవధికమైన ఆ సౌందర్యం సౌకుమార్యం, ఆ భగవద్ విగ్రహం అంతా చూసేటప్పటికి మంగళాశాసనం చేస్తూ క్రియాపదాలని మర్చిపోయారు మన పెరియాళ్ళవార్లు అనేటువంటిది. ఇందులో మొత్తం మనకి 11 పాసురాలు ఉంటాయి కదండి. మామూలుగా ఏదైనా ఒక అందమైనటువంటి అర్థాన్ని మనం చెప్పినప్పుడు ఏదైనా మ్, పూర్వం చూడండి ఉత్తరాలు రాసేవాళ్ళం కదా. అప్పుడు మధ్యలో క్షేమం అని ఒక పదం రాయడం, హెడ్డింగ్గా మధ్యలో. అలాగే శ్రీరామ అని రాయడం. అలాగ ఒక శుభకరమైనటువంటి పదంతో మొదలు పెడతాం సంప్రదాయం. అలాగే ఈ 10 పాసురాలకి కూడా శుభంకరంగా పల్లాండు అనే పదంతో పెరియాళ్ళవార్లు ఈ పదప్రయోగము చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తారు. ఇలాగా ప్రతి పదానికి కూడా ఆ చాణూరాది మల్ల యుద్ధ విశారదులైనటువంటి వాళ్ళని తలుచుకున్నప్పుడు అమ్మో అంత రాక్షసులతో, అమ్మో ఇంత చంటి పిల్లలు యుద్ధం చేయడమా అని మధురానగర స్త్రీలు తల్లడిల్లినంత ఆర్తి అంతా ఇప్పుడు పెరియాళ్ళవార్లకి వచ్చింది అని. ఇంద్రనీలం లాంటి కాంతి కలిగినటువంటి స్వామి, అమ్మో ఇంత అందగాడ, అందరి దృష్టి ఆకర్షించేటువంటి వాడే ఈ స్వామి. పోన్లే పాదాలు చూద్దాం, అయ్యబాబోయ్ తామర పువ్వుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి కూడా ఎప్పుడు కూడా పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్, అనేక అనేక సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు, పల కోడి నూరాయిరం, ఎన్నో కోట్ల వందల సంవత్సరాలు అని చల్లగా ఉండుగాక అనేటువంటి మాటని మనం చేర్చుకోవాలి. అంటే ప్రతిరోజు మంగళాశాసనం చేస్తున్నప్పుడు మనం పల్లాండు పల్లాండు అదే చదవడం మొదలు పెట్టేస్తాం. ఆ కర్పూరం తీసి వెలిగించేలోపే మనం చదవడం కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఒకసారి అది తిప్పేసి పక్కన పెట్టేస్తాం. యాదృచ్ఛికంగా ఏదో జరిగిపోతూ ఉంటాయి అన్నీ కూడా. అలా కాదండి స్వామి. లోకరక్షకుడు అయినటువంటి నువ్వు ఎప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ బాగుండాలి అని ఒక భక్తుడు చేసేటువంటి మంగళాశాసనముగా పెరియాళ్ళవారు మనకి పల్లాండను అనుగ్రహించారు. పల్లాండ్ పల్లాండ్ పల్లాయిరత్తాండ్ பலகோடி நூறாயிரம் மல்லாண்ட தென்தோள் மணிவண்ணா உன் செவ்வடி செவ்வே తిరుక్కాపు. ఓం అస్మద్గురుభ్యో నమ. అలా మనం మొదటి పాసురాన్ని ఇవాళ యథాశక్తి అనుసంధానం చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.